ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. ఓం నమ శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర్. పాహి మాం రక్షమాం. ఇదిగోండి ఈరోజైతే పూజ ఈ విధంగా చేశాను. ప్రసాదంగానైతే నువ్వుల లడ్డూలు ఉండి మొన్న చేసినవి అవి పెట్టాను అనమాట. ఏరుశనగ వ్రతం రోజు చేసిన రోజు ఆ రోజు ఏడు పెట్టిన తర్వాత మిగిలినవి మళ్ళీ డైలీ పెడతాను అనమాట. అలా పెట్టుకున్నాను. ప్రసాదం కోసం పక్కన పెట్టేసి అవి ప్రసాదం పెట్టిన తర్వాత మాత్రమే తీసుకుంటామన్నమాట. ఫ్రెండ్స్ హాయ్ అండి. ఈరోజు అయితే పోహా చేస్తున్నాను అటుకులతో ఒక 5-10 మినిట్స్ ముందు వాటర్ వేసేసి అవి మునిగేంత వరకు ఉంచి కడిగేసి వాటర్ అంతా వంపేసేయాలి. అన్నం వంపినట్టుగా వాటర్ వేసేసి వంపేసేయాలి. ఎక్కువసేపు ఉంచొద్దు. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు తాలింపు వేసాము. తాలింపు వేసుకోవడం కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం ఆయిల్ సరిపోతుంది. 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అంతే. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, క్యారెట్ కూడా వేయచ్చు, నేను మర్చిపోయాను కట్ చేయడము. తర్వాత వచ్చేసి మినపప్పు, కొంచెం పల్లీలు, ఇవి ఆప్షనల్, కానీ వేస్తే బాగుంటుంది. ఇవి కొంచెం వేగనిద్దాము. పల్లీలు కొంచెం వేగాలి, వేగితే బాగుంటుంది. ఇంకా కావాలి శనగపప్పు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు, పల్లీలు ఇవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కానీ అఖిల్కి ఎలాంటి పప్పు లాంటివి ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట, అందుకే నేను వేయట్లేదు. కానీ టేస్ట్ బాగుంటుంది. మీరు తింటాము అనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ పల్లీలు వేగిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ అంటే సన్నగా చాప్ చేశాను కదా, కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. అఖిల్కి అలా చిన్నగా ఉంటే ఇష్టం అనమాట. ఇవన్నీ కొంచెం మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇదిగోండి ఇక్కడ మనకి ఇవి వేగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది మళ్ళీ మెంతి కూర మర్చిపోయాను, ఇప్పుడు తీసుకొచ్చి వేస్తాను. చిన్న మెంతి కూర వేస్తే సూపర్గా ఉంటుంది. అఖిల్కి లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా వేస్తే మంచిగా ఇష్టంగా తింటాను, అందుకే నేను కొంచెం ఎక్కువ వేస్తాను. ఇదిగోండి మనం నాటుకున్నటువంటి మెంతి కూర ఉంది కదా, తెంపుకుందాం ఇప్పుడు. దీంట్లో కంటే పోహాలోకి అనమాట. నేను కింద ఇలా బాక్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఎక్స్ట్రా మట్టి ఏమైనా ఉంటే కింద పడిపోతుంది అని. బాగుంటుంది తెలుసా మెంతి కూర దీంట్లో వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా మట్టి అంతా దులిపేసేయండి. మట్టి దులిపేసి దీనికి ఉన్నటువంటి రూట్స్తో సహా మంచిగా కడిగేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి దులిపేస్తే దానికి ఉన్న మట్టి అంతా పోతుంది. దీన్ని కడిగేసుకొని వేసుకుందాం. ఓకే, ఇంత బాగుందో చూడండి ఫ్రెష్గా. మెంతి కూడా తెంపుకొచ్చాను. మెంతి కూడా యాక్చువల్గా ఫస్టే వేయాలి, నేను మర్చిపోయాను. అందుకే వాటిలో ఉన్నవన్నీ వెజిటేబుల్స్ పక్కకి ఇంట్లో వేళ్ళతో సహా వేస్తున్నాను. మంచిగా నీట్గా కడిగేసుకొని మట్టి అంతా 2 సార్లు కడిగేసుకున్నాను. కడిగేసుకొని వేస్తే ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకుందాము. ఆ యొక్క సువాసన చాలా బాగుంటుంది తెలుసా. ఈ యొక్క మెంతి కూర సువాసన నాకైతే ఇష్టం అన్నమాట. తర్వాత పండితో పక్కన పెట్టి ఇంకొక 5 మినిట్స్ రోస్ట్ చేసుకుందాం. ఓకేనా, రుచిపోయినంత సాల్ట్ కూడా వేసేద్దాం. ఇదిగోండి సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సాల్ట్ కూడా వేసేసి మరొక 2 నిమిషాలు ఉంచుకుందాం. మంచిగా మగ్గుతుంది. ఆలోపు ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుందాం. వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకోలేదు, పెద్దనే చాప్ చేశాను. ఇంట్లో తింటారు అనుకుంటే పెద్ద చాప్ చేయండి, ఏం కాదు. అఖిల్కి ఇష్టం అనమాట ఇలా పెద్దగా ఉంటే, అందుకని కొంచెం పెద్దగానే వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. ఒక 2 నిమిషాలు మగ్గితే చాలు. వెల్లుల్లి బాగుంటుంది. వెల్లుల్లి, పసుపు ఇవి 2 ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోనిద్దాము. కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. మనకు ఒకవేళ స్పైసీనెస్ సరిపోదు అనుకుంటే కొంచెం వేస్తాను. ఈ మిరపకాయలు అంత స్పైసీగా లేవన్నమాట, అందుకని ఒక 2 నిమిషాలు మంచి దగ్గర పడిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం. కొంచెం అంటే కొంచెం ఎక్కువద్దు, ఎందుకంటే ఆ యొక్క మిరపకాయలు కారం లేవు కాబట్టి. ఇంత చాలా
వేసేసి ఒక్క నిమిషం మనకి కలిపేసుకొని, ఎందుకు ఇక్కడే వేస్తున్నా అంటే ఇలా తాలింపులో వేగితే కారం ఆ టేస్ట్ బాగుంటుంది అంతే. అలా అనేసి ఇప్పుడు ఈ యొక్క అటుకులు ఉన్నాయి కదా, ఒకసారి మన చేత్తోనే ఇలా మంచి స్క్రంబుల్ చేసేసి వేసేసేయండి. ఇది ఓన్లీ అఖిల్ వరకే అనమాట, అందుకనే కొంచెమే చేస్తున్నాను. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా, మా అత్తయ్య వాళ్ళు అసలు అటుకులు తినారనమాట, తాలింపు అటుకులు ఇలాంటివి. కానీ దీంట్లో ఐరన్ రిచ్గా ఉంటుంది కాబట్టి నేనైతే చేస్తాను. పిల్లలకైనా మనకైనా మంచిది అనమాట. ఆడవాళ్ళకైతే ఇంకా చాలా మంచిది, ఐరన్ మనకు డెఫిషియన్సీ వస్తుంది కదా. ఈ యొక్క అటుకులలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, అందుకని నేను చేస్తాను అనమాట. ఈజీగా అయిపోతుంది. మీ వెజిటేబుల్స్ కట్ చేసుకొని తాలింపు వేసే లోపల అటుకులు మంచి పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది. చూసారా అటుకులు ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చాయి. ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ బంద్ చేస్తాం అంతే. మంచి సువాసన వస్తుంది. దీనిలో కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. నాకు మా హస్బెండ్కి ఎగ్ ఇష్టము, అఖిల్కి ఎగ్తో ఇష్టం అనమాట. ఇది ఎగ్ పోహా ఇష్టం నాకు మా హస్బెండ్కి. ఒకవేళ మేమిద్దరం తింటాము అనుకుంటే అప్పుడు ఎగ్ పోహా చేస్తాను. ఓన్లీ అఖిల్ వరకు అంటే మాత్రం ప్లెయిన్గానే ఇష్టంగా ప్లెయిన్గా చేస్తాను. తింటాడు అలా కూడా, కానీ ఇలా చేసినంత ఇష్టంగా తినడు అనమాట. ఎగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్ కాంబినేషన్తో చేసుకోండి. పక్కనే స్క్రంబుల్డ్ ఎగ్ అలా చేసుకొని దీంట్లో వేసేసుకోండి, బాగుంటుంది. ఒకవేళ తినని వాళ్ళు ఉన్నారనుకోండి, ఎగ్ వేయకంటే ముందు వాళ్ళకి సర్వ్ చేసేసి మిగిలింది మనం తినేయచ్చు. చూసారా ఎంత బాగుందో. పోహా అంటాం కదా, ఆ యొక్క పోహా తాలింపు కొంచెం పల్లీలు ఎక్కువగా, పుట్నాలు ఏంటి శనగపప్పు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కానీ అఖిల్కి ఎక్కువగా పల్లీలు ఇష్టం ఉండదు కాబట్టి నేను కొంచెమే వేసాను, శనగపప్పు అసలు వేయలేదు. పోహా దీన్ని సాస్తో తిన్నా ఉత్తర తిన్నా బాగుంటుంది. ఫస్ట్ అయితే ట్రై చేస్తారు, ఉత్తర తిననిపిస్తుంది తింటారు, లేదంటే సాస్తో తింటాడు. కొంచెం తర్వాత స్నాక్స్ బాక్స్కి అయితే కీరా అనమాట. ఇలా మనము పిల్లలు తింటప్పుడైనా మనం తింటప్పుడైనా పక్కన ఒక వేస్ట్ ప్లేట్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరం లేని థింగ్స్ అన్ని దాంట్లో వేసేస్తే తినడం అయిపోయినాక తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి స్నాక్ వచ్చేసి కీరా, వీలైనంత వరకు కీరానే పెడతాను. కీరా లేకపోతే క్యారెట్ కోసం ఆప్షన్ చూస్తాను. టీత్ పెయిన్గా ఉందంటే అందుకనే క్యారెట్ తినట్లేదు. నార్మల్గా అయితే క్యారెట్ ఇష్టంగా తింటాడు. సరిపోయిందా? ఆయన అఖిల్ లంచ్ బాక్స్ ఏం పెడుతున్నాను చూసామా. అఖిల్కి లంచ్ అయితే నేను లంచ్ టైంకి బాక్స్ తీసుకెళ్ళి ఇస్తాను. 12:30కి లంచ్, 12:40కి లంచ్, 12:20 కల్లా తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడైతే 12:15 అవుతుంది దగ్గర. జనరల్గా ఎప్పుడు వాళ్ళ నాన్నని వెళ్ళి ఇచ్చేస్తాడు. ఈరోజు వాళ్ళ నాన్నకి లేట్ అయినట్టుంది, నైట్ ఇప్పుడు కొంచెం లేట్గా లేస్తారనమాట, కాబట్టి వెళ్ళేసి ఇచ్చేసి వస్తాను. ఇలా వేడి వేడి అన్నము అప్పటికప్పుడు చేసి పెట్టామనుకోండి, పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా ఆప్షన్ ఉంది కాబట్టి నాకు ఇంటికి దగ్గరే 5 మినిట్స్ పడుతుంది నడుచుకుంటూ పోతే. అఖిల్ చూసి షాక్ అవుతారు, ఎప్పుడు చేయలేదనమాట ఇలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్. మనం రెస్టారెంట్లో తర్వాత స్ట్రీట్ స్టైల్లో ఉండేటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదే ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోతారు. ఇప్పుడు ఇలా వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది. ఈ యొక్క ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాటు లంచ్కి ఇంకోటి అఖిల్కి రైతా ఇష్టము. ఆ రైతాలో ఆనియన్స్, కొత్తిమీర ఎక్కువగా ఇష్టం అనమాట, వేసేసాను. వాటర్ ఏం పోయట్లేదు, వాటర్ పోస్తే వాటర్ లీక్ అవుతుంది కాబట్టి వాటర్ వేయట్లేదు. సాల్ట్ కూడా వేసేసాను. తినేటప్పుడు లంచ్ బాక్స్లో వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ బాటిల్ వాడేసుకుంటాడు. ఇది లంచ్ బాక్స్ అనమాట. ఓకేనా?